పాల్గొంటున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు అజయ్ గారికి, అందరికీ నమస్కారం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈ పార్టీ ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోనే నారాయణపల్లిలో జన్మించడం జరిగింది. అంటే చిత్తూరు జిల్లా నారాయణపల్లిలో ఏదైతే 20వ తేదీ ఏప్రిల్ 1950 ఆయన ఇదే తిరుపతిలో యూనివర్సిటీ పూర్తి తీసుకోవడం, పీజీ చేయడము, ఎకనామిక్స్ లో పీజీ చేయడము, అదేవిధంగా 1975లో మొట్టమొదటిసారిగా చంద్రగిరికి ఎమ్మెల్యే కావడం, అప్పట్లో యువ నాయకుడిగా గుర్తింపు కాంగ్రెస్ పార్టీలో. ఆ తర్వాత 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరడం, అదేవిధంగా ఆయనకి అల్లుడుగా రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత పెరగడము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 1995లో మొట్టమొదటిసారి ఇవ్వడము, 95 నుంచి 2004 వరకు కంటిన్యూగా ఉండడం, ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు, ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు కంటిన్యూగా ఉండడము. ఆయన ఏదైతే ఆయన ప్రతి విషయంలోనూ ఆయన చంద్రబాబు నాయుడు గుర్తింపు అనేది ఉంటారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీలో చూస్తే చాలా సంస్థలు తీసుకురావడం జరిగింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఐటీకి ఏదైతే ట్యాక్స్ ఎగ్జిబిషన్ లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు బెంగళూరుకి, అదేవిధంగా చెన్నైకి, అదేవిధంగా బాంబేకి ధీటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక సంస్కృతులను ఐటీలో తీసుకొని వచ్చి రాష్ట్రానికి ఐటీని పరిచయం చేస్తూ అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ హబ్బుగా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ ఒక గుర్తింపు, ఎక్కడ రోడ్లు కానీ, అదేవిధంగా బ్రిడ్జ్లు కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఏపీకి ఒక గుర్తింపు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది. అదే మనోనే రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా ఈరోజు టెక్నాలజీలో, డెవలప్మెంట్ లో అడ్మినిస్ట్రేషన్ అంటే దానికి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు. ఈరోజు టెక్నాలజీలో కానీ, డెవలప్మెంట్ లో కానీ, అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారులతో పదే ఉత్తరిస్తూ ఉంటారు. అది మనము స్వాగతించాల్సిన విషయం. అదేవిధంగా 48 సంవత్సరాలు ఆయన రాజకీయ 4 సార్లు ముఖ్యమంత్రిగా రావడము, అదేవిధంగా ఈ రోజు దాదాపు 5,000 రోజులు, ఇప్పటి వరకు 5,000 రోజులు ముఖ్యమంత్రిగా ఉండడము. అదే మనం ఏదో చిత్రించాల్సిన విషయం ఏంటంటే ఆయన పైన ఇదే తిరుపతిలో శ్రీవారి పాదాల దగ్గర మెటల్ డిటెక్టర్స్ పెట్టి పేర్చినా కూడా కనీసం ఒక గీతం కూడా పడుతుంది. అంటే ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయనకి కొంచెం రాష్ట్ర ప్రజలు తిరస్థాయిగా ఉన్నారు కాబట్టి మైండ్స్ పెట్టి పేర్చినా కూడా ఆయనకే ఒక గీతం పడలేదు. అదే విధంగా అతను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో 54 రోజులు ఉంచిన భయపడకుండా ఆయన ఒకటే అడ్మినిస్ట్రేషన్, టెక్నాలజీ, అదే విధంగా ఈ రోజు ఏదైతే రైతులకి సంస్థలు తీసుకురావాలి, విద్యలో, వైద్యంలో, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి, విశాఖపట్నం, తిరుపతి ఎకనామికల్ జోన్ ప్రకటించాలి, ఈ అమరావతిని ఏ విధంగా హైదరాబాద్ లో ఈపీని డెవలప్ చేస్తారో ఈ రోజు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడము, ఒక క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంకా మంచి పేరు తీసుకోవాలని చెప్పి ఆయన అహర్నిశలు ప్రయత్నం చేయడము, మళ్ళీ అమరావతికి ఒక కేంద్రంలో ఒక అమరావతి క్యాపిటల్ గా రద్దు చేసే విధంగా చేయకూడదని చెప్పి దానికి ఒక శాశ్వతమైన గుర్తింపు తీసుకురావడము, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో కృషి చేసి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజు 5 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి భర్తని పండుగగా చేసుకుంటున్నారు. అయితే వేణుగోపాల్ గారు, టెలికాం డీరెగ్యులరైజేషన్కి చైర్మన్గా ఆయన టెలికాం రంగానికి చైర్మన్గా వ్యవహరించారు. దానిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో ఈయనే ప్రధానంగా మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ
కేంద్రంలోనే చంద్రబాబు నాయుడు ఒకటికి 2 సార్లు ఆయన ఎవరు ప్రధాని అంటేనే ఆ ప్రధాని నిర్ణయించిన స్థాయి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి విషయంలో, ప్రతి టెక్నాలజీలో కానీ, ప్రతి విషయంలో కానీ కేంద్రంలో కూడా ఆయన మార్క్ అనేది కొన్ని ఉన్నాయి. ఈ రోజు టోల్ వసూలు చేస్తున్నారు. రోడ్డు ఏదైతే డెవలప్మెంట్ చూశారు. ఈ రోజు ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రతి చోట రోడ్డు కనెక్టివిటీ కానీ, ఎయిర్ప్లేన్ పైలట్ ఏదైతే ఎయిర్పోర్ట్లు కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కానీ ఉంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి ఈ రోజు ఆ రోజు కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి పీరియడ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పాత్ర వహించి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఇప్పుడు ఇది హైవే కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు లేకుండా హైవేలు ప్రిపేర్ అవుతుంది అంటే ఈరోజు టోల్ పెట్టి ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము, డెవలప్మెంట్ చేయడము, ఈరోజు కనెక్టివిటీ కనెక్టివిటీ పెట్టుకుంటూ మనకు కూడా జరుగుతా ఉంటుంది. టెలికామ్ లో ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్రమంతా పండగలాగా పండగలాగా తెలుస్తున్నారు. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనతోటి అందుబాటులో ఉన్నారు సుధాకర్ గారు, అనలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. సుధాకర్ గారు నాతో పాటు వినబడుతుంది. ప్లీజ్ ఒకటి చెప్పండి, ఏదైతే చంద్రబాబు గారు ఈ యొక్క ఆయన జన్మదినం సందర్భంగా ఎంతోమంది హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో అమరావతి అభివృద్ధికి ఆయన ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, మరి ఏ రకంగా ముందుకెళ్తారని మీరు భావిస్తున్నారు? ముందుగా నాతో పాటు డిబేట్ లో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలండి. నమస్తే అండి. చంద్రబాబు గారు మనకు తెలుసు 1950లో ఎక్కడో ఒక రైతు కుటుంబంలో పుట్టి 4 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదిగారంటే అది చిన్న విషయమే కాదు. మనం ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తూ ఉంటాం, కానీ చంద్రబాబు గారికి ఒక బ్రాండ్ ఉంది, విజన్ అనే బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్ ని ఆయన బిల్డ్ చేశారు అంటే తన 40 ఏళ్ల రాజకీయ జీవితం ఎంత కష్టపడ్డారు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు ఇప్పుడు అమరావతి అన్నారు. అమరావతి అంటే మనకు చాలా మంది యువతకు తెలిసింది ఏంటంటే 20-25 ఏళ్ల క్రితమే చంద్రబాబు గారు విజన్ అనే ఒక విజన్ 2020 అనే ఒక నినాదానికి పిలుపునిచ్చారు. సో అది 20 ఏళ్ల తర్వాత ఎటువంటి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది, ఐటీ రంగంలో ఎటువంటి సంచలనాలు సృష్టించిందో మనం అందరం చూసాం. ఇప్పుడు కూడా చాలా మందికి క్వాంటమ్ అంటే తెలియదు, మనకి ఆర్టిఫిషియల్ అనేది ఇప్పుడే మనం అలవాటు పడుతున్నాం. దానికి ఇప్పుడు చంద్రబాబు గారు పునాదులు వేశారు. వాస్తవానికి దీని ఎఫెక్ట్ అనేది మనకు 10-15 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. సో చంద్రబాబు గారు